ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు, పార్టీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించాలి, ఇన్ఛార్జి మంత్రులు దీనిపై దృష్టి పెట్టాలి, ఎస్ఐఆర్ నేపథ్యంలో సమీక్ష చేయాలి, మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. మరి ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? నిన్న మొన్న రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ గురించేనా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది? అంతే అయి ఉంటుంది, పరోక్షంగా ఆయన పేరు చెప్పకుండా ఆయన గురించి మాట్లాడినట్టున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మాట్లాడాలి కానీ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులే ఈ విషయంలో కూడా సమన్వయం చేసుకోవాలి అని సూచించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం అధికారులు బయటకు వెళ్లిన తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుకున్నారట. కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ జరిగిందట. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు ఎవరికి తోచినట్టుగా వారు వ్యవహరించడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇది సరైంది కాదు అన్నట్టుగా తెలిసింది. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఎజెండాతో కాకుండా పార్టీ ప్రభుత్వం లైన్లో ఉండాలి, పార్టీ సూచన మేరకు నడుచుకోవాలి అని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనిపై జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు దృష్టి పెట్టాలి, ఇటువంటి ఘటనలు జరగకుండా సమన్వయపరుచుకోవాలి. అలాగే సర్ ప్రక్రియ పైన ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. ఇన్ఛార్జి మంత్రులు ఓటర్లను చేర్పించే అంశాన్ని చూసుకోవాలి. సర్పై క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించి ఓటర్ల జాబితా రూపొందించుకొని వాటి ప్రకారం ముందుకెళ్లాలి. గూడెందొడ్డి ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. సో ఇట్లా కొన్ని అంశాల మీద డిస్కషన్ జరిగిందట. అందులో రాజగోపాల్ రెడ్డి అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందట. ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిండు, సో అట్లాంటి మాటలు మాట్లాడొద్దు ఆయన అన్నారు కదా, తెలంగాణ సంబంధం లేని వాళ్ళు వచ్చి పదవుల్లో కూర్చుంటున్నారు, ఇది ఎక్కడ ఇది అని మొన్న ఏపూరి సోమన్న ఏదో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిండు. సో దాని తర్వాత దీని మీద మహేష్ కుమార్ గౌడ్ కూడా రెస్పాండ్ అయినట్టున్నాడు, రాజగోపాల్ రెడ్డి అట్లా మాట్లాడడం సరైంది కాదు అని. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మరి ఏం చేద్దామంటావు? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ గొడవకు కారణం ఏంటి? ఎంతున్నా మీరు ఏం చేసినా మళ్ళీ మీరు ఒకటే, మీరు మళ్ళీ కలిసిపోతారు ఈజీగా. మీకు అది పెద్ద సమస్య కాదు. ఎటొచ్చి ఎవరన్నా ఎస్సీ ఎమ్మెల్యేనో బీసీ ఎమ్మెల్యేనో ఎస్టీ ఎమ్మెల్యేనో ఒకసారి మాట్లాడితే ఖతం, వాడు చాప్టర్ ఇక క్లోజ్, కమజ్ ఇంపుడే. ఇక మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నా తెల్లారి మళ్ళా కలిసిపోతారు. మీ మధ్యలోకి ఎవడన్నా వస్తున్నాడంటే కథమే, మళ్ళీ మీ ఇద్దరు మీరంతా కలిసిపోతారు. అట్లుంటే మీ రాజకీయాలు ఎన్నిసార్లు చూడలే.